కాలేజీ హాస్పిటల్ కూడా కాలేజీను స్కూల్ కూడా అది చూసాక వెళ్తే ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు ఇట్లుంటుంది. అది కూడా మళ్ళీ మొదలనే ఉంటుంది. లక్ష్మీపేట హాస్పిటల్ కూడా రెడీ అయింది. దానికి ఇంకొక జూలై. అదేవిధంగా వాళ్ళ సభ్యులు, సెక్రటరీ గారు, వ్యాపారస్తులు, అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, ప్రత్యేకంగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ సోదరులకు ఈ గడిచిన 9 నెలల నుంచి ఏదైతే కార్యక్రమం జరుగుతుందో వాటి గురించి ఎవరికి తోచిన విధంగా మాట్లాడుకోబోతారు. హాస్పిటల్కి 50 కోట్లు వచ్చింది, 300 కోట్లు అన్నాడు. ఎట్లా అవుతుంది, ఎక్కడికి వెళ్ళి అవుతుంది? అప్పుడే చెప్పాను నేను, 300 కోట్లు క్లియర్ చేసాను, 50 కోట్లు ఇయర్ బడ్జెట్లో పెట్టాను, మిగతా 20 కోట్స్ బడ్జెట్ తర్వాత వస్తుందని చెప్తే ఇప్పుడు అయితే ఇవాళ కూడా మళ్ళీ కూడా చెప్తాను. ఆ దినం నేను ఆయన బీజేపీ వాళ్ళు చెప్పిన దానికి ఛాలెంజ్ చేశాను. ఇవాళ కూడా వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే నేను చేసే ఛాలెంజ్కు అదే దానికి కట్టుబడి నేను 2021 ఏప్రిల్ లోపల 2.5 సంవత్సరాలు ఓపెన్ చేస్తానని చెప్పి దానికి ఇవాళ కూడా కట్టుబడి ఉన్నా. 2027 ఏప్రిల్ 21 నాడు చెప్పాను నేను. దమ్ము ధైర్యం ఉంటే ప్రూవ్ రెడీగా చెప్పాను కూడా ఛాలెంజ్ చేస్తాను. నేను ఓపెన్ చేస్తే మొత్తం కాషాయ బట్టలు చేసి రాజకీయ విడిచిపెట్టిపోతారా చెప్పు దమ్మంటారు బయటకు వచ్చి మాట్లాడాలి. ఇంకా కొందరు నాయకులు అభివృద్ధి ఎక్కడ కనబడుతుందంటే అభివృద్ధి కనబడుతుందో నా కోట్లు వేసిన ప్రజలు గుర్తిస్తారు, వాళ్ళు తెలుసుకుంటారు. వీళ్ళకి నేను జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. నేనేం కాగితాలు తెచ్చి పాలాభిషేకం చేస్తాను, పని చేసినాకనే మాట్లాడతాను. ఇక్కడ ఎన్ని కంప్లీట్ అయినాయి, ఎన్ని పనులు మొదలైనా కనబడుతున్నాయి. ఇది హాస్పిటల్ది. ఇప్పుడు ఈ ఛాలెంజ్ ఇప్పటికైనా దమ్ముంటే రమ్మని చెప్పండి, నేను రెడీ సిద్ధంగా. 2027 ఏప్రిల్ 21 డేట్ చెప్తున్నా. అప్పుడు చెప్పిన డేట్కే వెళ్ళాలి. 6 నెలలు అయిపోయింది కానీ 6 నెలలు పెంచలేదు, దానికే కట్టుబడి. రెండోది మార్కెట్కు సంబంధించిన మటుకు వాళ్ళ ముఖాలకు 2-3 కోట్లు తెచ్చిన పాపన రోజు వరకు నేను చెప్పిన 78 కోట్లు శాంక్షన్ అయిపోయింది. జీవో కూడా బహుశా నేను రావాలి కానీ సంబంధిత అధికారులు కొందరు మీటింగ్లో కానీ కొందరు 4-5 రోజులు జీవో వస్తుంది. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వస్తుంది 78 కోట్లు. 37 కోట్లు అండర్గ్రౌండ్ కేబుల్ మన పవర్కు, 35 కోట్లు అండర్గ్రౌండ్ డ్రైనేజీని సీసీ రోడ్లకు. ఏదైతే మార్కెట్ ఇక్కడ చేసినామో మొదలు అంత మెయిన్ మార్కెట్ పెట్టాము. తర్వాత గోదావరి రోడ్ కూడా కలిపిన దాంతో ఇంకో 6 కోట్లు పెంచి 78 కోట్లకు సీఎం గారు సంతకమైంది. ఫైల్ సర్టిఫికేట్ అయిపోయింది. జీవో సుమారు మ్యాక్సిమం 4-5 రూపాయలు పోతుంది. నిన్నే రావాలి. దాంట్లో ఆమె సెక్రటరీ గారు మీటింగ్ ఉంటే లేట్ అయింది, అది కూడా క్లియర్ అయింది. ఏదైతే టెంపుల్ స్టేటస్ గురించి చాలామంది సందేహాలు ఉండే, సార్ మా అందరూ కూడా కొట్టిండు, మాది ఇది మాత్రం ముడతలేదని. దానికి కూడా హైకోర్టు ఆర్డర్ వచ్చి దాదాపు 15 రోజులు అయిపోయింది. హైకోర్టు లాస్ట్ వర్క్ ఇదేనాడు అనుకుంటా ఆర్డర్ వచ్చింది. అప్లోడ్ కాలే కానీ అడ్వకేట్ లెటర్ ఇస్తాను, మనం జీపీ లెటర్ ఇస్తాను. ఈ వారంలో అవి కూడా స్టార్ట్ చేస్తాం. దాంతోపాటు మిగిలినవన్నీ దాని వెంబడి అవన్నీ పోతాయి. ఎవరైతే నాది లేదు అనుకుంటే 30 గుంటలు కూడా ఇప్పుడు పాత బాగా లోపలికి పోదలుచుకోవాలి. ఇప్పుడు రికార్డుకు ఉన్న ప్రకారం, రెడీగా ఉన్న ప్రకారం 30 గుంటలు. 30 గుంటలు ఎక్కడ కట్టో వాళ్ళు మండే నాడు ట్యూస్డే నాడు సర్వేలు మ్యాప్ పెట్టి మనం మార్క్ చేస్తారో ఆ తర్వాత తీసేస్తాం. ఆ ముగ్గురం చౌరస్తా పక్క ఏదో టేలబీలో ఉన్నట్టు వాళ్ళు ఏదో ఇది ఇవ్వలైనా కూడా ఏముండదు. రోడ్డు మీద కట్టుకున్నాడు ఎవరైనా తీసేసేయాలి. దానికి కాంపెన్సేషన్ లేదు, నోటీసులు అవసరం లేదు, దేనికి అవసరం లేదు. చేసి జీవో ఈ వారం వస్తుంది. వారం అంటే 25 లోపల జీవో వస్తుంది. వచ్చినాక టెక్నికల్ శాంక్షన్ ఇదంతా ఒక 2 వారాలు పడుతుంది. 7th 8th టెండర్ అయితే జూన్ 30 తారీఖు వరకు ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి జూన్ ఎండింగ్ లేకపోతే జూలై 1st వీక్ వర్క్ కార్యక్రమం మొదలెట్టే కార్యక్రమం చేస్తుంది. నేను నా జీవితం ఇదివరకు ఒకసారి నోట్లోకి మాట చెప్పినాక ఇంకో తీసుకొని
దానికే కట్టుబడి మీరు చేస్తూ చెప్తే అయిపోయింది, కూలగొట్టిండు, పక్కకు పోయాడు, కనబడతలేడు, ఇక్కడ కనబడతలేడు, ఆడ కనబడతలేడు, మాట్లాడతలేడు, మార్కెట్ నుంచి పెట్టిండు, ఇవన్నీ మాట్లాడుతుందట. సరే నేను కూడా జవాబు చెప్పే టైం వచ్చినప్పుడు చెప్తా అని ఇప్పుడు మిగతా కార్యక్రమాలు బిజీ ఉండడంతో మిగతా కార్యక్రమం నా కార్యక్రమం లేదు, అన్ని ఇక్కడ సంబంధం మా ప్రస్థానం కానివ్వండి, అంబేద్కర్ కానివ్వండి, ఇక ఇది కాక 6 లైన్ గురించి మాట్లాడిందట. నేను పెట్టిన దానికి మళ్ళీ చేసింది. ఆయన కొంచెం లెక్కలు చూసుకొని కాయిదాలు చూసుకోమని చెప్పండి. కాయిదాలు అనేది చదవరాకపోతే మన నేను వాళ్ళని ఇంగ్లీష్ చదివిన పంపిస్తాను, అవసరం లేదు. ఆయన చేసిన 35 కోట్లది, మొన్న నేను చేసింది 18 కోట్లది. ఆయన 11% ఇస్తున్నాడు కాబట్టి 16 కోట్లకు రోడ్ వైడింగ్ చేసినాం. ఇది కాకుండా 15 కోట్లు శ్రీనివాస గార్డెన్ దగ్గర బ్రిడ్జ్, ఆ తర్వాత ఇక్కడ డీసీపీ ఆఫీస్ దగ్గర వచ్చిన బ్రిడ్జ్ ఉన్నది, అవి రెండు కలిపి ఇంకొక 15 కోట్లు బాధపడుతుంది. ప్లస్ 1 కోటి 163 కోట్లు లక్ష్మీ టాకీస్ కానించేది ముందుకు పోయి లేకపోతే సాయిబాబా టెక్నిక్ నుంచి లక్ష్మీ రోడ్లో కట్టాలి 6 లైన్. అటుపక్క మన క్వారీ రోడ్ నుంచి వెళ్ళి అండాలమ్మ కాలు నుంచి వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ ఆ పవర్ సిటీ దగ్గర దీన్ని కలుపుతాం. ఇది 163 కోట్ల బ్రిడ్జిలు రోడ్డు సార్, అది కూడా అయిపోయింది. అగ్రిమెంట్ కూడా అయిపోయింది. యాక్చువల్ అది పని స్టార్ట్ అవుతుంది కానీ ఆయనకి హాట్ స్టాక్ వచ్చి ఇంకొక వారం 2 వేల తర్వాత వస్తుంది, అది స్టార్ట్ అవుతుంది. ఇక నేను చెప్పని చాలా ఉన్నాయి. కరకటా పని స్టార్ట్ అయింది, హాస్పిటల్ నడితే అయిపోయింది, మహాప్రస్థానం అయిపోయింది, అంబేద్కర్ అయిపోయింది, ఇది స్టార్ట్ అవుతుంది, 6 లైన్ స్టార్ట్ అవుతుంది, బ్రిడ్జిల్ స్టార్ట్ అవుతుంది. ఇది మిగిలింది వాళ్ళ లెక్క జీవోలు తెచ్చి పాదాపు చేయడం నాకు షో కాదు. కానీ మా ఇంటి ముందు ఏదైతే చూడాలనుకున్నదో కనెక్షన్, అది కూడా అన్నీ ఇప్పుడు బాబు సాయిబాబా సత్యనారాయణ సమాజం అరెస్ట్ చేస్తే ఇంకో 2 నెలలు అది కూడా శాంక్షన్ చేసుకోవచ్చు చేయడం జరుగుతుంది. ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఇది అత్తదా పోదా అయిపోయింది, పేరు డబ్బులు వచ్చినాయి, ల్యాండ్ లార్డ్స్కు డబ్బులు కూడా తీసుకున్నారు. దాదాపు 90% పేమెంట్ అయిపోయింది. ఇంకో 10% సోమవారం మంగళవారం అది అయిపోతుంది. అయిపోయినాక వచ్చే వారం, ఈ వారం విడిచిపెట్టి వచ్చే వారం గ్రౌండ్ క్లీన్ చేసేసి లెవెల్ చేసేసి లేఅవుట్ తయారు చేసిన తర్వాత ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు ఏం ఇండస్ట్రీ పెట్టదలుచుకున్నారో దానికి సంబంధించిన డిపిఆర్ ప్రిపేర్ చేసి దాని పెట్టుబడి ఎంత, దాంట్లో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంత, బ్యాంకులు ఎంత, ఇంకేమైనా సబ్సిడీస్ ఎంత, ఇవన్నీ చేస్తే వాళ్ళ పవర్ కన్జంప్షన్ ఎంత, వాటర్ కన్జంప్షన్ ఎంత, దాంతోపాటు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ దాన్ని ప్రిపేర్ చేసి దాన్ని బట్టి ల్యాండ్ సైజ్ ఏం కావాలి లేఅవుట్ చేసి ఆల్రెడీ మీకు జూన్ 2nd వీక్లో వాళ్ళని పిలిపించి మాట్లాడి ఇక్కడ మీటింగ్ పెడతాను. మాట్లాడుకుని మొట్టమొదటి నేనైతే 2 పెడుతున్నాను. ఒకటేమో 10 lakhs అనుకున్నది 20 lakhs అయితే వచ్చు. 20 lakhs ఎక్స్పోర్టర్ చేసి ఎక్స్పోర్ట్ చేయడం, 20 లక్షల గుడ్లు డైలీ పౌడర్ చేసి ఎక్స్పోర్ట్ చేయడం. ఇంకోటేమో ఫుడ్ ప్రాసెసింగ్, మ్యాంగో అంటే మ్యాంగో కలిపి, ఈ 2 నేను పెడుతున్నాను సొంతం, మా సొంతం నుంచి పెడుతున్నాను. ఇది కూడా ఎయిర్పోర్ట్ కూడా బసంత్ నగర్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది. ఇది మన ఇంటి ముందు అయిపోయిన తర్వాత ఆయన మన ముల్కాల నుంచి వెళ్ళి బసంత్ నగర్ కూడా, ఇవన్నీ నాకు కూడా టైం లేదు, కోపం లేదు. 27 డిసెంబర్లోపు అన్నింటికీ ఒక రేపు చేసేటాన్ని కంప్లీట్ చేసేట. 28 ఎన్నికలకు పోయే నాటికి ఏముండదు, శాంక్షన్లు లేవు, కొబ్బరికాయలు లేవు, పాలాభిషేకాలు, ఓన్లీ ఇంటర్వ్యూస్. ఇక మిగిలినవి పథకాలు ఎక్కడ ఇచ్చారు, ఇల్లు ఏమి ఇచ్చిండ్రు, వాళ్ళు ఏమి ఇచ్చారు, మనకు రమ్మని చెప్పండి, ఎక్కడైనా చర్చ. నాకు పెన్ అవసరం లేదు, క్యాలిక్యులేటర్ అవసరం లేదు, కంప్యూటర్ అవసరం లేదు, మనిషి కూడా అవసరం లేదు, సెల్ కూడా తెచ్చుకున్నాను. ఒక్కనే వస్తా, వాళ్ళు ఎంతమంది మేధావులు తెచ్చుకొని తెచ్చామని చెప్పండి. ఈ 75 సంవత్సరాలు తెలంగాణ విముక్తి తర్వాత ఈ నియోజకవర్గంలో మొన్న జరిగింది 18 ఎన్నిక. అంతకుముందు గెలిచిన ఈ 75 సంవత్సరాలు ఏం చేసింది, నేను సంవత్సరం మీద 5 నెలలు అవుతుంది విజయమ్మ, నేనేం చేశాను ప్రతిదీ లెక్కతో సాగు. ఇంకా చాలా నుంచి చెప్పేది, ఇంకా టైం సందర్భాలు చూసి చెప్తున్నాను. ఈ ఇండస్ట్రియల్ పార్క్ అంతనే ఈ రోడ్డు వైడింగ్ అయితే ఈ 78 కోట్లు వస్తాయి. సూపర్స్పేట హాస్పిటల్ వస్తాను, అది ఊరగొడతారు.
కూలగొడితే పర్మిషన్ లేదు కూలగొట్టింది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నేను ప్రజలకి మాట ఇచ్చిన కాబట్టి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, ఎవరైతే బీద బడుగు బలగిన వర్గాలు ఉన్నారో వాళ్ళ అవసరం కోసం, ఇది అవసరం వాళ్ళ కోసం చట్టంలో ఉందా లేదా నేర్చుకున్నాను. ఫస్ట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది, కేసులు అయితే కేసులు అవుతుంది. నా కేసులు ఇవాళ కొత్తగా నేను కాలేజ్ చదువుతున్నప్పటి నుంచి, నేను ఇంటర్మీడియట్ చదివినప్పటి నుంచి కేసులు నాకు నడుస్తూనే ఉన్నాయి. కేసులు అప్పటి నుంచి 40-50 ఏళ్ళ నుంచి కేసులు నడుస్తూనే ఉన్నాయి. కేసులు కొత్త కాదు. అవన్నీ ప్రతిదీ చేసేది చట్ట ప్రకారం చేస్తాం. చట్టం దాటి చేయం, కానీ కొన్ని సందర్భాలలో టైం కాన్స్టెంట్, టైం ఇబ్బంది ఉంటుంది కాబట్టి కొన్ని దాటి చేయాల్సి వస్తుంది. అంతే తప్పితే ఇల్లీగల్ చేసేది ఇల్లీగలే కాదు. ఇట్లా ఇది ఉందా, అది వచ్చిందా, ఇంకో ఆ పిల్లవాడు పోయినట్టు మెడికల్ కాలేజ్ మా కేసీఆర్ 500 కోట్లు ఇచ్చిండు. 5 రూపాయలు ఏమైనా ఇచ్చినా మొదలు అడగండి. ఫస్ట్ నేను గెలిచినప్పుడు ఆ భూములు ఉన్నది. నేను ఎన్ని పేమెంట్లు ఇచ్చినా లెక్కలు ఇస్తే 130 కోట్ల పేమెంట్ చేసినప్పుడు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఇంకా 60 కోట్ల బిల్లు పెండింగ్ ఉన్నాయి. అంతకుముందు వాళ్ళు 8 రూపాయలు ఇచ్చిన ఒకసారి తీసుకురండి. పేమెంట్ అంతా లెక్కలు ఉంటాయి. ఇప్పుడు శాంక్షన్లు చాలా తెచ్చింది. మా ఇంటి మీద కూడా 3 సార్లు శాంక్షన్ తెచ్చారు, 3 సార్లు పాలాభిషేకం. ఈ రోజు ఆయనకి చాలా పాలాభిషేకం, ఎక్కడ పడితే అక్కడ పాలాభిషేకం. ఖచ్చితంగా నేను కానీ మా పార్టీ కానీ చెప్పిన మాట కట్టుబడిన ఖచ్చితంగా చేస్తాను. వెనుక తీసుకునే ప్రసక్తి లేదు, వెనుక చూసే ప్రసక్తి లేదు. ఒకసారి అడుగు ముందుకు వేసిన తర్వాత వెనుక చూసిన అనేది పూర్తి లాస్ట్ అంతిమంగా లక్ష్యం చేరే వరకు వెనుక చూసినట్టు పక్క చూసినట్టు ఒకటే లక్ష్యం. అది తప్ప ఇంకోటి ఏం కనబడదు. మిగిలింది ప్రభుత్వ పరంగా ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి రైతులకు ఈ టీఆర్ఎస్ దొంగల బారి నుండి, వ్యాపారస్తులు కొంచెం కోపం వచ్చి కానీ వీళ్ళ బారి నుండి 10 కిలోలు తక్కువ చేసి కాపాడింది. అది డిసెంబర్ 6 తారీఖు నాడు 2023 నాడే మొదలైంది. ఇక్కడి నుంచే మొదలుపెట్టాం. మొదలుపెట్టిన తర్వాత వ్యవసాయం చేసే వరకు రాష్ట్రం మొత్తం ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టారు. నేను ఎన్నికల్లో చెప్పిన విద్యా వైద్యం అని చెప్పి గెలిచినాక కరెక్ట్ వారం రోజుల లోపల ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో, అంటే ఈ కాన్స్టిట్యూన్సీ ఎప్పుడు పెట్టినాడు, రాష్ట్రంలో కూడా ఎవరు పెట్టారు. మొట్టమొదటిసారి వారం టైం ఇచ్చి ఈ నియోజకవర్గంలో 280 పాఠశాలలు ఉన్నాయి. సరే కేజీబీ కావచ్చు, సోషల్ వెల్ఫేర్ కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు. పాఠశాలతో మాట్లాడి మీ అందరి రిక్వైర్మెంట్ తీసుకెళ్ళి మీ దగ్గర ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, ఎంతమంది కావాలి, మీ బిల్డింగ్ల పరిస్థితి ఏంటిది, కాంపౌండ్ వాల్ ఉందా, గేట్ ఉందా, కరెంట్ ఉందా, బాత్రూమ్ ఉన్నాయా, వాష్రూమ్ ఉన్నాయా, స్టాఫ్ రూమ్ ఉన్నాయా, లేడీస్ ఉంటే ఎన్ని పరిస్థితి, ఇవన్నీ తీసుకురామని చెప్తే తీసుకొస్తే 45 కోట్లు తీసుకొచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ 223 స్కూల్లో చేసింది. నేను మొదలుపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా ఈ కార్యక్రమం మంచిగా ఉందని అమ్మ ఒడి అని చెప్పి ఆయన కూడా తీసుకున్నాం, రాష్ట్రం అంతా తీసుకున్నాం. 2 సందర్భాల రివ్యూలలో నా పేరు చెప్పాను, తీసుకున్నాం, చేసింది. సరే దాంట్లో కూడా మనకు కొన్ని డబ్బులు వచ్చింది. యాక్చువల్గా వాస్తవానికి ఏంటంటే నేను అవన్నీ అయిపోయిన తర్వాత పనులు అయిపోయిన తర్వాత నేను ఒకసారి సమ్మర్లో పోయిన ఎండాకాలంలో గ్రామాలకి స్కూళ్ళకి పోయి పేరెంట్స్ మీటింగ్ పెడదాం అనుకున్నాను. ఈ లోపల ఎన్నికల కోడ్ వచ్చి సాధ్యం కాలేదు. కాకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కాంపౌండ్ వాళ్ళకు రంగులు ఇవన్నీ అయిపోయిన తర్వాత బాధ్యతలు అయిన తర్వాత అంతకుముందు 15,100 మంది ప్రభుత్వ స్కూళ్ళలో విద్యార్థులు ఉంటే పోయిన జూన్కి అడ్మిషన్ 19,900 చిల్లర అయింది. దాదాపు 4,800 మంది పెరిగింది. ఈ సంవత్సరం ఇంకొక 5,000 పెరుగుతుంది. అదేవిధంగా లక్ష్మీపేటలో స్కూలు కాలేజీ కూడా రెడీ అయిపోయింది. అది నేను చదువుకున్న స్కూల్. నేను 50 సంవత్సరాల కింద ఆ స్కూల్లో 10th పాస్ అయి బయటకు వస్తే 50 సంవత్సరాల ఆ స్కూల్ సున్నా కూడా 74లో బయటకు వస్తుంది. నేను అంతకుముందు పోయినప్పుడు చూసాను, ఇది ఎట్లా కూలిపోద్ది అనుకున్నా, కానీ ఆ అదృష్టం ఉన్నట్టున్నది. అది కాలిపోయింది కాబట్టి ఆటోమేటిక్ కూలిపోయింది, లేకపోతే కూలిపోతుంది. సో అది నేను చెప్పాను, చేస్తా అని చెప్పిన. దాదాపు 9 కోట్లు పెట్టి అయిపోయింది, రెడీ అని. జూన్ 12కి ఓపెన్ చేస్తున్నాం కాలేజీలను. అంటే లాస్ట్ పోయిన సంవత్సరం స్కూల్ అయిపోయి క్లోజ్ అయిపోయినాక డిస్మాంటిల్ చేసింది. 9 నెలలు 15 సంవత్సరాల లోపల ఓపెనింగ్కి రెడీ అయింది. జూన్ 12 నాడు ఓపెన్ చేస్తుంది. ఒకసారి చూసిన తర్వాత ఇది ప్రభుత్వ స్కూలా, ప్రభుత్వ కాలేజా అది మీకు తెలుస్తుంది చూసిన తర్వాత. ఇట్లా విద్యా వైద్యం చాలా చేసుకుంటూ వస్తాం. ఇంకా
మనకు వచ్చింది చాలా. ఇప్పుడు వాళ్ళు ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది, ద్వారకా ఒక 3 కోట్ల హాస్టల్ వచ్చింది, ఇట్లా ఇంకా వేరే చాలా దగ్గర డబ్బులు వచ్చింది. దాదాపు విద్య మీద ఈ టర్మ్ అయ్యే నాటికి నాకు తెలిసి మన నియోజకవర్గంలో దాదాపు ఒక 1500 నుంచి 2000 కోట్ల విద్య ఈ నా టర్మ్ అయిపోయారు. 20,000 మందికి హాస్టల్ సౌకర్యం ఎన్నికలు పోయినట్టుగా సిద్ధమవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 7,000 ఉన్నారు, ఇంకో సంవత్సరానికి 5,000 యాడ్ అవుతాయి ఎలక్షన్ వరకు. అయితే నేను ఎలక్షన్ల కన్నా 9 నెలల ముందు అన్ని పని చేస్తున్నాను. ఏ పని చేయాలి వాళ్ళ లోపలనే చేసేస్తాను. అంత అప్పటిదాకా తీసుకోకపోతే ఎవరు మాట్లేదు. మిగిలింది వాటిలో చేసాను. ఆ తర్వాత మాట్లాడుతారు పేమెంట్ వస్తలేదు, లేకపోతే తీసుకపోలేదు. మీ పొంద మీరు చేసినప్పుడు కనీసం 6 నెలలు కూడా ఎప్పుడు వస్తుందో పేమెంట్. ఇవాళ మేము మొదలుపెట్టిన కాడి నుంచి వారం దాటలు ఇప్పుడు పేమెంట్, వారం దాటకుండా పేమెంట్ ఇచ్చినాం. 500 బోనస్ అంటే వాళ్ళకి బోనస్ కూడా ఇచ్చినాం. 500 బోనస్ ఇచ్చినాము, పేమెంట్ ఇచ్చినాము, పేమెంట్ క్లారిటీ ఇచ్చినాము. వాళ్ళు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ వాళ్ళు పంపినప్పుడు ఒక స్లిప్పు, రైస్ మిల్ పోయిన గో స్లిప్పు, ఆ DCMS పేపర్ అకౌంట్ వేసిన డబ్బులు ఒక స్లిప్. అట్లనే నాకు ఒక 50 అకౌంట్ ఇలా ఇచ్చిన దానికి ఒక 50 ఎకరాలు 30-40 ఇష్టమైన కూర్చుకోవాలి. అవన్నీ జగన్నే నాకు ప్రతి రైస్ మిల్ అన్నీ ఉన్నాయి. సరే, ఇప్పుడు నేను పాజిటివ్ ఆలోచనతో ఏంటంటే ఫస్ట్ మనం పని చేసుకుంటూ పోదాం. మిగతా లెక్కలన్నీ ప్రభుత్వ లెక్కలు అందరి లెక్కలు చేస్తే ఎవరు విడిచిపెట్టేది. ఎక్కడెక్కడ ఎవరైతే మిగిలిందో అందరు బయటకు వస్తారు. మిగతా చాలామంది ఉన్నారు ఇక్కడ, ఇంకా చాలా విషయాలు నేను ఎన్నికలమని చెప్పిన ఇప్పుడు మరొకసారి చెప్తాను. రుణశేషం శత్రుశేషం అస్సలే ఉంచుకోవాలని చెప్పిన మళ్ళొక్కసారి రీటరేట్ చేస్తున్నా. ఖచ్చితంగా సెటిల్ చేస్తే ఏది ఇష్టపడతాను. ఎందుకంటే 10 సంవత్సరాలు బాధలు మాకు తెలుసు, మా కార్యకర్తలు కూడా బాధలు తెలుసు, నేను కూడా బాధలు తెలుసు. ఎవరన్నా అనుకుంటే నేను తగ్గుడు ఎక్కడే ఉండదు. లెక్కలు బరాబర్ అంటే లక్ష్యం పని, నా లక్ష్యం ప్రజలకు చెప్పింది చేయడం, అది చేసుకుంటూ పోతా. ప్లస్ ఇది కూడా ఏమి ఇచ్చిపెట్టేది లేదు. ఎవరైనా మిగిలిపోతే వాళ్ళు కూడా చదువుకోమని చెప్పని ఖచ్చితంగా లెక్కలు చూస్తాం. మిగిలింది రుణమాఫీ గురించి జరుగుతాం. ఈ నాయకులందరినీ ఛాలెంజ్ చేస్తారు, రమ్మని చెప్పండి. ఒక 5 ఊళ్ళో 10 చెప్పని నేను వస్తాను అక్కడికి. 100 మంది ఉంటే 80 నుంచి 87 మందికి రుణమాఫీ అయిపోయింది. 14 నుంచి 17 మంది మిగిలిండ్రు. దాంట్లో మేము కమిటీ చేసింది 2 లక్షలు మాత్రమే. మా అగ్రికల్చర్ శాఖ మంత్రులు సరే ఆయన కొంచెం పెద్దగుండ చేసుకొని భార్యాభర్తలు ఇంటి మీద 5 లక్షలు ఉంటే మీరు మీదే కట్టుకొని ఇస్తారని చెప్పారు. అటువంటి పెండింగ్ ఉన్నాయి, ఒక 6-7 ఉన్నాయి. ఒక 4-5 అయితే ఫ్రాడే, ఇంకొక 4-5 టెక్నికల్ రీజన్తో పెండింగ్ చెప్తే రుణమాఫీ కాలేదు వెళ్ళే అవసరం లేదు. నువ్వు 10 ఏళ్ళలో చేయాలి, మేము కరెక్ట్ గెలిచిన సంవత్సరం లోపల చేసినాం. రండి, మీరు చర్చకు రండి. గట్టిగా రోడ్డు మీద కూర్చుని 10 మంది వేసుకొని చేసినంత మాత్రం కాదు. నీ వడ్ల లెక్కలు తీస్తా, రుణమాఫీ తీస్తా, గ్యాస్ లెక్కలు తీస్తా, కరెంట్ లెక్కలు తీస్తా, ప్రాజెక్టుల లెక్కలు అయితే ఉండనే ఉన్నాయి. ఏమున్నాయి ఇవన్నీ తీస్తాం సిద్ధంగా. మేమేం చేసినాం, మీరేం చేసినాం, కానీ సిద్ధంగా ఉంది. ఇక్కడ ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ మీరు ఎక్కడ విన్నారా? అది కూడా వచ్చింది. ఇంకో 15 కూడా అది కూడా శాంక్షన్ అయింది. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ అయింది. పేపర్ వర్క్ ఏదో నడుతుంది, అది కూడా అవుతుంది. రైతులకు సంబంధించిన మటుకు ల్యాండ్ ప్రపోజల్ ఇచ్చినాం. ఇంకో 4 రోజులు క్లియర్ అయితే లక్షలపేటలో 10,000 టన్నుల గోడౌన్ కూడా కడుతున్నాం. 2 గోడౌన్ 5,000 టన్నులు ఒకటి, 5,000 టన్నులు ఒకటి గోడౌన్ కడుతున్నాం. 7.2 ఎకరాలు ల్యాండ్ అలాంటి ఒకటి రేపు క్లియర్ అయితే సోమవారం క్లియర్ అయినాక వాళ్ళు వేర్ హౌసింగ్ కూడా స్టార్ట్ చేస్తుంది. అంటే రైతులు పండించే పంటకు ఎటువంటి ఏదైనా మార్కెట్లో ఉన్న గ్యాప్ బాగున్నప్పుడు స్టాక్ పెట్టుకునే అవకాశాలు చూసుకొని ఇప్పుడు చేస్తున్నాం. తర్వాత ఖచ్చితంగా ఇంకో 6 నెలల సంవత్సరం, ఇంకో సంవత్సరం కూడా మన నియోజకవర్గంలో పండిన మొత్తం పంట నిజంగా మార్కెట్ భయానకంగా ఉన్నప్పుడు మొత్తం గోడౌన్లో స్టాక్ చేసుకునే కెపాసిటీ కూడా తయారు చేసుకుంటాం. అందరినీ చూసుకుంటున్నాం, రైతులను చూసుకుంటున్నాం, రైతు కూలీలను చూసుకుంటున్నాం, వ్యాపారస్తులు కావాలి, మాకు లేబర్ కావాలి, అమలు కావాలి, షాపులలో పనిచేస్తులు కావాలి, వేరే అన్ని రకాల అంటే రైతు కూలీలు, ఇట్లా ప్రతి రంగాన్ని ప్రతి ఓన్లీ మాకు కాపాడుకునే అవసరం మాత్రమే కాపాడుతున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అంటే ఇవన్నీ చేసింది. ఇలా ఏమాత్రం సందేహం లేదు. చెప్పిన వాటిని చాలా ఎక్కువ చేసి ఇంకా చేస్తాం. రాజీవ్ శక్తి చెప్పినాం. తప్పకుండా 6,000 నుంచి 7,000 మందికి ప్రతి నియోజకవర్గానికి అర్హులను చూసి వాళ్ళ కూడా ఇవ్వడం జరుగుతుంది. మేము వాళ్ళ లెక్క టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ చూస్తున్నాం. టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ చూస్తాం. అర్హులు ఇవ్వడం వాళ్ళకి ఇస్తాం. ఇందిరా మిల్లు కూడా కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇంకో 15 రోజుల శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ లెక్క కలెక్షన్ మేము తీసుకోండి.
ఇవాళ సీఎం రిలీఫ్ ఇవాళ ఇచ్చే వాటితోటి 2000 దాటింది నేషనల్ నుంచి 2005 అవుతున్నట్టు ఇవాళ సాయంత్రం లక్ష పెట్టింది. కళ్యాణ లక్ష్మి షాదిమార్ కూడా 1995 అయినా ఈ 15 నెలలు. ఎందుకని అంటే ఈ ఫస్ట్ 5,000 రూపాయలు అడ్వాన్స్ లేదు, ఆ తర్వాత వచ్చినాక 10,000 15,000 కమిషన్ లేదు. ఇప్పుడు అంటే ఎవరి దగ్గర కుదరదు, డైరెక్ట్గా ఆఫీస్కి వాళ్ళు వేస్తాను, వాళ్ళు అప్లై చేసుకుంటాను తీసుకుంటాను. ఇట్లా చాలా ఉంది. 200 యూనిట్ కరెంట్ తీసుకుంటాం అంటే ఒక కుటుంబానికి ఎంత లాభం ఇచ్చినట్టు ఇప్పటికి కనీసం నెలకు ఏదో రకంగా 7,000 10,000 లాభం ఇచ్చాం. 1000 రూపాయలు కరెంటు మాకు ఒక 7 నుంచి 800 బస్సులు ఫ్రీ బస్సు ద్వారా లాభం అవుతున్నారు. ఇట్లా గ్యాస్ సిలిండర్లు, సన్న బియ్యం తేవడం కల కదా. సన్న బియ్యం అంటే ప్రజలందరూ ఆత్మీయులు, మా రైస్ మిల్లలు మాత్రం మమ్మల్ని తిరుగుతారు. ఎందుకంటే వాళ్ళకు సన్న బియ్యం వర్కౌట్ అయిపోతుంది. ఇట్లా అంటే ప్రతి వర్గాన్ని ప్రతి ప్రజలను అందరూ చూసుకోవాలి. ఈ అన్నిటికన్నా కూడా ఈ నియోజకవర్గంలో ఎన్నికల ముందు చెప్పి ఎవరు కూడా చెప్తుంది. ఇక్కడున్న 3,50,000 మంది నా కుటుంబ సభ్యులు. నేను కుటుంబ పెద్దగా ఉన్నా, ఖచ్చితంగా అదే రకంగా ఆలోచించుకుంటా. ఈ రాజకీయాలు ఎలక్షన్లు ఉన్నట్టు ఆ రాజకీయాలు చేసేంత ఒక్క శాతం కూడా ఉండదు. మిగతా 99% ప్రజలు కార్యకర్తలు ఎవరు మాకు శక్తి వచ్చిందో వీళ్ళు వాళ్ళు ఏదో చేస్తున్నారు ఆలోచిస్తుంది. అట్లని ఎవరెవరైతే ఇబ్బంది పెట్టి ఉంచిపెట్టాం మళ్ళొక్కసారి చెప్తాను. లెక్కలు బరాబర్, లెక్కల్లో ఏం కాంప్రమైజ్ లేదు. ఇప్పుడు 50 నుంచి నా లెక్క అంతే. ఎప్పుడెప్పుడు లెక్కలు సెట్ చేసుకో, ఏది మోసేది లేదు, బరువు మోసేది లేదు. ఎప్పటికప్పుడు బరువు తెచ్చుకో. మా ప్రస్థానం ఆల్రెడీ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎంట్రీ అయింది. కొన్ని నెలలు మంచిరాకు కూడా అవకాశం ఇవ్వండి. హైదరాబాద్లో కష్టమవుతుంది అనుకుంటే నెక్స్ట్ ఆల్టర్నేట్ డెస్టినేషన్ మంచిర్యాల కావాలి. హైదరాబాద్ అనుకుంటే మంచిర్యాల కావాలి. చాలా సందర్భాలు చెప్పుకోవాలి. నాకు తెలిసి అదే జరుగుతుంది అనుకుంటున్నాను. సో మనకు సంబంధించిన ఇండస్ట్రియల్ పార్కు, ఐటీ పార్కు, అగ్రిటెక్, ఫీజ్ ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్, హాస్పిటల్స్, కాలేజీలు, స్టేడియం కూడా అది కూడా అయిపోతుంది. కార్పొరేషన్ అయిపోయింది, కార్పొరేషన్ అయితే అన్నీ ఇట్లా అయితే అన్నీ అయిపోయింది. కార్పొరేషన్ ఎక్కడైతే 5 ఏళ్ళ నుంచి అంటారని చెప్పాను. అనౌన్స్ అయిపోయాక అసెంబ్లీ అనౌన్స్ చేసాక తెలియదు. ఈ పైసలు వస్తాయి అన్న, ఈ పైసలు ఎక్కడ వస్తాయి, ఆ పైసలు ఎక్కడ ఉన్నాయి. ఇక వాళ్ళు అంతా వాళ్ళకి చూసి వాళ్ళ శక్తి కలిపి అంతగా గురించి ఆలోచించాలి. ఇంకా చూడండి, ఇంకా చాలా వచ్చాయి. క్యాన్సర్ సెంటర్ అవి కూడా ప్రాసెస్ ఉన్నది. ట్రామా కేర్ వస్తుంది. నర్సింగ్ కాలేజ్ కూడా స్టార్ట్ అయింది. కేర్ స్టార్ట్ అయింది. ఈఎస్ఐ హాస్పిటల్ వస్తుంది. ఇంకోటి ఎయిమ్స్ వాళ్ళు కూడా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక హాస్పిటల్ వస్తుంది. ఇది కాకుండా ఇంకా చాలా ఉంది. అక్కడ దండపల్లి వచ్చింది, 211 కోసం కూడా ఒకటి వచ్చింది. తర్వాత గిఫ్ట్స్ కూడా అన్నీ అయిపోయింది, రెడీ ఉన్నాయి. ఈ వారం రోజులు ఎప్పుడన్నా వచ్చింది. ఎన్నికలుగా మనం చెప్పిన అన్నీ అయిపోయినాయి. ఇంకా చాలా చెప్పని కూడా చాలా చేసినాం. తీసుకొచ్చేద్దాం, దానికి కట్టుబడి ఉన్నాం. మీ తర్వాత తరాలకు వ్యాపారం చేసుకునే ఆలోచన వచ్చే విధంగా తీసుకోండి.